ఆపద్బంధువులారా, నిన్నటి నుంచి విశేష మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. మన పితృదేవతల యొక్క రుణం తీర్చుకునేటువంటి పక్షాలు ఈ మహాలయ పక్షాలు. పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చి మనం ఇచ్చేటువంటి నువ్వులు నీళ్ళని వాళ్ళు తీసుకుని వాళ్ళ దాహాన్ని తీర్చుకునేటువంటి రోజులే ఈ మహాలయ పక్షాలు. దాన ధర్మాల కంటే, భగవంతుడి యొక్క ఆరాధన కంటే కూడా గొప్ప ఆరాధన ఏదైనా ఉంటే అది పితృదేవతల ఆరాధన. ఈ 15 రోజులు కూడా చక్కగా అందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల తిథి రోజు ఈ తర్పణాదులు విడిచిపెట్టి చక్కగా స్వయం పాకాలు అందించి పితృదేవతల అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి. ఇలా ఎక్కడైనా శాస్త్రంలో ఉందా అని అంటే దీని గురించి ఒక కథ మనకి ఉన్నది. కర్ణుడు అపరదానశీలి, ఆయన ఎన్నో దానాలు చేశాడు. అటువంటి కర్ణుడు దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళుతూ ఉన్నటువంటి ఆ దారి మధ్యలో ఆయనకి బాగా ఆకలి వేసిందట. వెంటనే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పండును తీసుకున్నాడు. ఆ పండును తీసుకోగానే అది బంగారంగా మారిపోయిందట. ఆ వెంటనే ఆ యొక్క పండుని ఇలా చూసి, సరే సరోవరంలో దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాం, దాహం వేస్తోందని ఆ దోషుడితో ఆ యొక్క నీళ్ళను తీసుకున్నట్ట. తీసుకోగానే అది కూడా బంగారమయంగా మారిపోయిందట. ఏమిటి అని చెప్పి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని అడిగితే ఇంద్రుడు అన్నట్ట, నువ్వు చాలా దానం చేసినటువంటి వాడివి, దానంలో నీకంటే గొప్పవాడు ఎవడూ లేడు, అటువంటి నీకు ఇలా జరగటం ఏంటి, ఒక్కసారి నీ తండ్రిని ప్రార్థించు అని చెప్తే చక్కగా ఆ కర్ణుడు వెంటనే నమస్కారం చేసి సూర్యభగవాను ప్రార్థిస్తే సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఒకటే మాట చెప్పాడు, కర్ణ, నీవు చక్కగా అందరికీ దాన ధర్మాలు అన్నీ కూడా చేశావు, కానీ పితృయజ్ఞాన్ని పూర్తిగా విడిచిపెట్టావు, నీ పితృదేవతల అనుగ్రహాన్ని నువ్వు పొందలేకపోయావు నాయన అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పాడు. మహాన్ అలయ ఇది మహాలయ, అటువంటి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యే ఈ 15 రోజులు కూడా పితృదేవతలు భూమి మీద ఉంటారు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ యొక్క 15 రోజులు కూడా నీకు సమయం ఇస్తున్నాను అని చెప్పి కర్ణుడిని పంపిస్తే యథావిధిగా కర్ణుడు భూమి మీదకి వచ్చి దాన ధర్మాలు, అన్నదానాలు అన్నీ కూడా, తర్పణాదులన్నీ కూడా చేసి పితృదేవతల అనుగ్రహాన్ని పొందాడు. ఏమిటండి పితృదేవతల అనుగ్రహం? దానివల్ల ఏమొస్తుంది అంటే, ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే అవిచ్ఛిన్నంగా నీ వంశాన్ని అభివృద్ధి చేసేటువంటిది ఏదైతే ఉందో అది పితృదేవతల యొక్క అనుగ్రహం. ఇది గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ యొక్క పితృపక్షాలలో పితృదేవతల్ని ఆరాధించి కొన్ని నువ్వులు నీళ్లు వాళ్ళకి వదిలి వాళ్ళని సంతృప్తిపరిచి మీ వంశాన్ని అభివృద్ధి పరుచుకోండి అందరూ కూడా. ఈశ్వరుడికి అభిషేకం నేను రోజు చేస్తున్నానండి, రోజు దేవాలయ సందర్శన చేస్తున్నాను, ఇవి చెయ్యాలా, ఇవి ముఖ్యమేనా అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే తప్పకుండా చెయ్యాలి ఇవి కూడా. ఇవి చేస్తేనే వాటికి ఫలితం, గుర్తుపెట్టుకోండి.